నమస్తే. మీరు ఒకవేళ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఎంబీబీఎస్ ఏ కాలేజ్ బాగుంది? సరే ఒకవేళ అబ్రాడ్ చేయాలనుకున్నారనుకో ఎవరిని కలవాలి? ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలా? ఎవరైతే మనకు ఒక మంచి దారి చూపిస్తారు? ఎక్కడైతే కొంచెం ఖర్చు తక్కువైతది? మంచి చదువుకోవచ్చు. సో వీటన్నిటికి మేమున్నాము. మేము తోడుగా ఉంటాం. మన తెలుగు పిల్లల్ని మేము గైడ్ చేస్తాం. ముఖ్యంగా మన ఇండియన్స్ అందరికీ కూడా వీళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా మన తెలుగు పిల్లలు వాళ్ళ కళ ఏదైతే ఉందో డాక్టర్ అవ్వాలనేది దాన్ని నెరవేర్చుకోవడానికి మేము తోడుగా ఉంటాము అని అంటున్నారు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ వాళ్ళు ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన్నే నా ముందున్నారు. బిఎస్ఎస్ ప్రసాద్ గారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాము. జార్జియాకి వెళ్ళి చదువుకోవడానికి ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడండి అని అంటున్నారు. కాబట్టి ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళ తరఫున నేను మాట్లాడతా సార్తో. సార్ నమస్తే. సో సార్, జార్జియా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అనగానే జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి. ఈ జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి అన్న ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రావాలంటారు స్టూడెంట్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అబ్రాడ్, అసలు ఎంబీబీఎస్ అబ్రాడే చేయాల్సిన అవసరం ఏంటంటే ఇంతకుముందు చెప్పిన విధంగా కాంపిటీషన్. ఇక్కడ మనకు కాంపిటీషన్లో రాకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి కోటిన్నర పెట్టాల్సిన అవసరము. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నదా అని చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నన్ను అడగడము. సో దానివల్ల ఉన్న డెస్టినేషన్స్ అన్ని కూడా రీసెర్చ్ చేస్తే ఎక్కడైనా కానీ ఏదో ఒక ప్రాబ్లం, క్లైమేట్ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే డిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి దానిలో కనబడ్డాయి. సో మేము స్టార్ట్ చేసిన సందర్భంలో ఓవరాల్గా అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఒక కొత్త డెస్టినేషన్ విచ్ మస్ట్ బి సూటబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్, అంటే అన్ని విషయాలలో మన స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఉండే డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నదా అన్న దాని మీద రీసెర్చ్ చేసి వెళ్ళడము, చాలా కంట్రీస్ తిరిగిన తర్వాత నాకు జార్జియా చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. సో జార్జియాని ముఖ్యంగా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది జార్జియా యూరోపియన్ కంట్రీ. సో యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో ఇన్ ఫ్యూచర్ ఒకవేళ యూరోప్లో చదివితే వాళ్ళు పీజీ కూడా చూస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ యూరోప్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇండియాకి వచ్చి ఈ కాంపిటీషన్లో పీజీ ఇంకా టఫ్ అండి. ఇక్కడ కాంపిటీషన్ ఇంకా ఎక్కువ. మనకు యూజీ తోటి కంపేర్ చేస్తే 10 to 20 times ఇక్కడ టఫర్ ఇది మన పీజీ వచ్చేసి. ఒకవేళ లాస్ట్ ఇయర్ దాని ప్రకారం చూస్తే 3 to 4 crores కు ఒక్కొక్క పీజీ సీట్ ఇక్కడ ఇదైందండి. సో అంత పెట్టి చదివినప్పుడు మనం పీజీతో సహా మనం చదువుకోవాల్సిన అవసరం వచ్చింది. సో జార్జియాలో చదువుకుంటే ఏంటంటే అది యూరోపియన్ కంట్రీ కాబట్టి అక్కడ నుంచి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి పీజీ చేయడానికి ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయన్న ఒక రీసెర్చ్ అక్కడ ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సీనియర్స్ కానీ లేకపోతే వాళ్ళ సూపర్ సీనియర్స్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీ కానీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కానీ సో ఆ విధంగా వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేస్తా, ఇండియాకి వచ్చి పీజీ చేస్తా అనుకోరు, పీజీ కూడా బయట చేద్దాం అనుకుంటారు. సో ఆ విధంగా అది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు 2017లో. అండ్ లాస్ట్ ఇయర్ కూడా యూరోప్ మెంబర్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. సో కంట్రీ వైజ్ చూసుకున్నా కానీ సేఫ్టీ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ కరప్షన్ యూరోపియన్ కంట్రీస్ అనగానే చాలా అందంగా ఉంటాయి ఈ కంట్రీస్ అనేసి నాకు తెలుసు. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు జార్జియాకి. మీరు అక్కడ చూసిన విధానంగా అంటే ఇక్కడ అక్కడ కంపారిజన్లో పిల్లలు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బతకాలంటే ఇక్కడ అక్కడ ఉండాలంటే ఎంత ఈజీ అంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉండడం ఈజీయా టఫా ఏంది అసలు? మీరేమంటారు, ఏం చెప్తారు వాళ్ళకి? జార్జియాలో ఈజీగా అడాప్ట్ అవుతారండి. అక్కడ ఎటువంటి అంటే ఈవెన్ 24 hours 365 days ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సేఫ్టీ ఉన్నదో. సో జార్జియన్స్ కూడా గెస్ట్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్ లాగా పరిగణిస్తారు. సో వాళ్ళు అయితే గీతే మీకు హెల్ప్ చేస్తారు, లేకపోతే బాగుంటారు, కానీ డిస్టర్బ్ చేసే అవకాశం అస్సలే లేదు. సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయం కూడా ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్. ఇన్ ఫ్యాక్ట్ ఒక స్టూడెంట్కు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగలేకపోతే వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్, ఇవన్నీ విధాల స్పీకింగ్ అన్ని విధాలుగా టెస్ట్ చేసి ఇఫ్ దే గెట్ సాటిస్ఫైడ్ ఇన్ దట్ కేస్ ఓన్లీ దే విల్ ఎన్రోల్ యువర్ అడ్మిషన్, అదర్వైజ్ దే వోంట్ టేక్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇంగ్లీష్ విషయంలో ఈ ప్రొఫెషన్స్ విషయంలో మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ రాకపోతే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అన్న విషయం. సో 100% ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్ ఫ్యాక్ట్ నాకు చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఇక్కడ ఎడ్యుకేషన్ కంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగున్నది అని నాకు చెప్పారండి. అది వాళ్ళు చెప్పింది, నేను చెప్తున్నది అసలే కాదు. అండ్ 24th July నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జార్జియన్ యూనివర్సిటీ ఎస్యూలో గ్రాడ్యుయేషన్ డే ఉన్నది. వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కానీ నేను బిజీ ఉన్నాను, వెళ్ళడం వీలవుతుందో కాదో చూడాలి. సో అట్లా అందరూ కూడా ఇన్ టైంలో పాస్ అవుతున్నారు, ఇన్ టైంలో ఎఫ్ఎంజీ క్లియర్ చేసుకుంటున్నారు. అంటే మాక్సిమం అంటే 100% అని చెప్పలేదండి.
ఎందుకంటే ఇది ఎఫ్ఎంజీ అనేది అంతే కదా. ఓవరాల్ గా ఉంటది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా అయితే నీట్లో ఎలా అయితే 50 to 60% పాస్ పర్సెంటేజ్ ఉంటుందో, ఉమ్, సో అదే విధంగా నెక్స్ట్ కూడా పాస్ పర్సెంటేజ్ అంటే ఈవెన్ ఎఫ్ఎంజీ కూడా పాస్ పర్సెంటేజ్ అదే రేషియోలో తీసుకోవాలి. అవును. సో మాక్సిమం చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అవుతున్నారు. నా స్టూడెంట్స్ అందరూ కూడా పక్కాగా క్లియర్ ఓ. అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్ గా మిగిలిన డెస్టినేషన్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మిగిలిన అన్ని డెస్టినేషన్స్ కంటే జార్జియా నుంచి ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది. అందులో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ కి ఇంకా ఎక్కువ ఉన్నది, అంటే ఆల్మోస్ట్ నెంబర్ 1. యూనివర్సిటీస్ ఉన్నాయి సార్ మీరు చూస్ చేసుకున్నది? యాక్చువల్గా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 5 యూనివర్సిటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. Okay. 5 యూనివర్సిటీ వచ్చేసి మేము ఫస్ట్ బాతుమి షోటరస్టవెల్లి స్టేట్ యూనివర్సిటీ, నా Okay. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా బ్యాచెస్ ఉన్నాయి. ఓకే. తర్వాత అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మనమే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో నుంచి కూడా పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు పీజీ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే పీజీ అబ్రాడ్ ప్రాక్టీస్ చేస్తూ దాని గురించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ, ఇది టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. ఇది 2018లో మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆల్ ఇండియా లెవెల్ ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే. సో ఇన్ఫాక్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి అఫీషియల్ అగ్రిమెంట్ హోల్డర్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే, వెరీ ఇంకెవరికి కూడా లేదు. ఒకవేళ జార్జియాలో ఈ పలానా యూనివర్సిటీలో మీరు చదువుకోవాలనుకుంటే ఇంకేదన్నా వేరే కన్సల్టెన్సీ వాళ్ళు మేము పంపిస్తాము అని అంటే కూడా నమ్మకండి, ఎందుకంటే అఫీషియల్గా ఓన్లీ వీళ్ళతో మాత్రమే టైఅప్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ. Yeah. తర్వాత వచ్చేసి న్యూ విజన్ యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత యూనివర్సిటీ జియోమెడి, ఈ యూనివర్సిటీ జియోమెడి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ పాస్ అయి ఉండాలి. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ జార్జియా మొత్తం మీద యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఎక్కువ ఉన్నది, 47.97. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా చెప్తున్నాను. ఓకే. సో యావరేజ్ గా 50 మెయింటైన్ చేస్తున్నది. 50 అంటే హైయెస్ట్ అండి. చాలా కంట్రీస్ లో చాలా యూనివర్సిటీలో 5లు ఉన్నాయి, 10లు ఉన్నాయి, 15లు ఉన్నాయి, 20లు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు, ఒక 15 ఉన్నదంటే సరే 15 పాస్ అయినా బాగానే ఉంది, మరి 85% ఏంది? 85% ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? Yeah. ఈసారి 15% పాస్ అయిందంటే మొత్తం 85% బయటపడాలంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బయటపడాలి? అవును. సో 15% మాత్రమే పాస్ అంటే దా క్వాలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మనం గమనించాలి. Yes. సో నేను ఇచ్చే స్టూడెంట్కి ఇచ్చే కానీ పేరెంట్స్కి ఇచ్చే గైడెన్స్ ఒకటే ఏంటంటే ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ని ఏదో ఒక కన్సల్టెంట్స్ ఎవరో చెప్పింది వినకుండా అఫీషియల్గా ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్, NEATBOARD.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. దీనిలో ప్రతి సంవత్సరము ప్రతి కంట్రీలో అందులో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ పీడిఎఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే. క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ఏ కన్సల్టెన్సీ పైన అని వాళ్ళు ప్రమోట్ చేస్తున్న కంట్రీ కానీ యూనివర్సిటీ కానీ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నది ఓకే. అది చూస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సర్వీసెస్కు ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ మ్యాచ్ ఉందంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు. సో ఇలాంటి ఒక పర్టికులర్గా మీరు ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక మంచి గైడెన్స్ కోసం తప్పకుండా మీరు పంజాగుట్టలో ఆఫీస్ ఉంది, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడితే మీకు ఆ కౌన్సిలింగ్ అనేది జరిగితేనే కొంచెం మీరు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలనే ఆలోచన వస్తుంది. సో సార్ ఒకవేళ పిల్లలు మీ దగ్గర నుంచి మీ నుంచి జార్జియాకి వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ముందుగా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? మీరు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఏదైనా ట్రైనింగ్ కండక్ట్ చేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏ విధంగానైతే ఎంబీబీఎస్ లోకల్ అడ్మిషన్ కావడానికి 50% పీసీబీ, 50% అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% క్రాస్ కావాలి కంపల్సరీగా, ప్లస్ నీట్ క్వాలిఫై ఉండాలి. ఈ రెండు ఇక్కడ ఏ విధంగా అయితే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా అవే వర్తిస్తాయి, ఇంకా కొత్తగా ఏం లేదు. ఎస్పెషల్లీ జార్జియా విషయంలో అడ్మిషన్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో జూమ్ టెస్ట్ కానీ స్కైప్ టెస్ట్ కానీ కండక్ట్ చేసి వాళ్ళకు రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, అంటే మరీ అంత స్టాండర్డ్స్ ఐఎల్స్ టోఫెల్ స్టాండర్డ్స్ లో కాదండి, వీళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా, మాట్లాడగలుగుతున్నారా, కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా ఇంగ్లీష్ లో అనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో వీళ్ళు మోడరేట్ గా ఇంగ్లీష్ వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారా అని టెస్ట్ చేసి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అవుతే వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఆ విధంగా జార్జియా యూనివర్సిటీస్ అన్ని కూడా, జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా ఇవి ఏదో యూనివర్సిటీ లెవెల్లో కాదండి, వీళ్ళు చేసిన ఏదైతే ఈ టెస్టులు అన్నీ ఉన్నాయో ఆ సర్టిఫికెట్ ని వాళ్ళు ఎంబసీలో అప్లోడ్ చేయడము, ఇమిగ్రేషన్ లో అప్లోడ్ చేయడము, NCEQ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ లోపల కూడా వీళ్ళ వీడియో రికార్డ్ వెళ్తుంది, ఆ లింక్ పంపిస్తారు. సో ఈ యూనివర్సిటీ లెవెల్లో కూడా ఎవరిని పడితే వాళ్ళు తీసేసుకుంటారు కదా యూనివర్సిటీ లెవెల్లో.
సో అలా కాకుండా వీళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఏదైతే లింక్ ఉన్నదో వీడియో లింక్ అక్కడ అన్ని మినిస్ట్రీలో కానీ ఎన్సీఈక్యూలో కానీ Upload అయి ఎంబెసీలో కానీ అప్లోడ్ అయి ఉంటుంది. ఎప్పుడు Okay. కావాలంటే అప్పుడు చూసుకుంటారు ప్రొఫిషియన్సీ కరెక్ట్ టెస్ట్ చేసినా లేదా అని. సో Okay, ఈ okay. విధంగా టెస్ట్ చేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ Okay. విధంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆ విధంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పగలను. ఓకే. సో ఇప్పుడు అక్కడ యూనివర్సిటీస్ కూడా ఓన్లీ వీళ్ళ నీట్ ఒకటి అండ్ వీళ్ళ ఏదైతే పాస్ పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటుందో ఇవి ఒకటే చూస్తారా, లేకపోతే వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో ఏమన్నా టెస్ట్లు పెట్టడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అటువంటి టెస్టెస్ జార్జియాకి ఏం లేవండి. ఏం లేవు. వీళ్ళు మనం ఎందుకంటే ఆల్రెడీ నీట్ క్వాలిఫై అంటే దేర్ Yeah, ఇట్ సెల్ఫ్ ఇట్ ప్రూవ్స్ సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నదని. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్లో వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ ఉన్నది, ఈ సూటబుల్ ఫర్ ఎంబీబీఎస్ అనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు. సో Okay. ఆ విధంగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అడ్మిషన్ లెటర్ ఇష్యూ చేయడము, ఇన్విటేషన్ లెటర్ ఇష్యూ చేయడము, ఓకే. తర్వాత ఈ మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని చేయడము. సో Okay. వీసా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే మనం ఇక్కడ ఎంబెస్సీలో సబ్మిట్ చేయడము, వీసా Okay. వచ్చేది ఇదంతా కూడా జరిగిపోతుంది. నెక్స్ట్ ఇక వేరే ఫర్దర్గా ఏముండదండి. జార్జియాకి పోయి చదువుకోవాలనుకునే పిల్లలకి మినిమం ఇంత మాక్సిమం ఇంత అన్నట్టుగా ఎంత మనీ వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మేము చేస్తున్న యూనివర్సిటీ అంటే ఇది యూనివర్సిటీ వేరీ అవుతుంది. ఓకే. సో స్టార్టింగ్ ఫ్రమ్ $4,000 నుంచి $8,000 పర్ ఇయర్ వరకు ఉంది. అంటే 4,000 అంటే మనకు దాదాపు 3.5 lakhs నుంచి మాక్సిమం 7-8 lakhs పర్ యానం వరకు ఉంది. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీకి అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న యూనివర్సిటీస్ని మేము చూస్ చేసుకున్నాం. సో ఇందులో చూసి ఎంబీబీఎస్ కి అంత తక్కువ అనేది నిజంగా నేనైతే ఇక్కడ కూడా అసలు మినిమం చాలా లోయెస్ట్ కాలేజ్ అనుకొని అసలు లిస్ట్లో ఎక్కడ కనిపించని కాలేజ్లో చేరినా కూడా ఈ ఫీజులు ఉండవు నిజానికి చెప్పాలంటే. బట్ అక్కడ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది అని అంటున్నారు. థియరీ కన్నా కూడా ప్రాక్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్స్ పర్పస్ చూసుకుంటే అంటే కొంతమంది పిల్లలకి చెప్తే అర్థమైపోతుంది, కొంతమందికి చూపిస్తే చేపిస్తే తప్పితే అర్థం కాదు ఏం చేయాలి రేపటి రోజు ఒక ప్రాక్టికల్కి వెళ్తే అనేది. సో ఇలాంటి వర్షన్లో ఆలోచిస్తే స్టూడెంట్స్కి ది బెస్ట్ యూనివర్సిటీస్ ఏమంటారు మీరు చూస్ చేసుకునే దాంట్లో? సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నదంటే అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది. లేకపోతే అక్కడ ఏదో జరుగుతూనే ఇక్కడ పాస్ అవుతారు కదా, ఏది చెప్పకపోతే ఇక్కడైతే పాస్ కారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే యూనివర్సిటీ జియోమెడీ మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ అయినా పంపిస్తాం, అది వేరే విషయం. కాకపోతే చూస్ చేసుకున్న యూనివర్సిటీస్లో టాప్ ప్రయారిటీ వచ్చేసి యూనివర్సిటీ జియోమెడీ. సో యూనివర్సిటీ జియోమెడీ ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, అంటే ఓన్లీ మెడిసిన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి వేరే డిస్టర్బెన్స్ ఉండవు, వేరే డిపార్ట్మెంట్స్ డైవర్షన్స్ ఉండవు, వేరే ఫంక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అందరి ఫేర్వెల్ పార్టీలు, అందరి ఫ్రెషర్స్ పార్టీలు, అందరి యాన్యువల్ ఇవన్నీ చేయాల్సి ఓన్లీ మెడిసినే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా కానీ ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తారు కాబట్టి నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా బయట డిస్కషన్లో జరుగుతుంది. సో ఈ విధంగా మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ జియోమెడీ. ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయ్యింది. మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్, మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఎట్ ద సేమ్ టైమ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ యూకే వెళ్ళడానికి ప్లాప్ పాస్ అయిన స్టూడెంట్స్, యూఎస్కి వెళ్ళడానికి ఈ యూఎస్ఎంఎల్ఈ పాస్ అయిన స్టూడెంట్స్, ఈ హిస్టరీ బాగుంది యూనివర్సిటీ జియోమెడీకి. దాంతోపాటు అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్. సో దీని వ్యవస్థాపకురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ రెక్టర్ అంటారు మెరిన్ పిట్స్కాలో హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి ప్రొఫెసర్. ఆమెకు అవార్డ్స్ మార్బుల్ ప్లేట్ అని, ఫిబా అవార్డ్ అని, ఫేమస్ యూరోపియన్ ఆఫ్ ది ఉమెన్ అని చెప్పి వాళ్ళకు అవార్డులు. సో అట్లా అమెరికన్ బయోగ్రఫికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, తర్వాత కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రెజెంటేషన్. సో షీ నోస్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ యాజ్ ఎ రెక్టర్. సో ఆమెకు అకాడమిక్స్ లోపల చాలా గ్రిప్ ఉంది. సో షీ హర్ సెల్ఫ్ ఈజ్ ఏ పిహెచ్డి ప్రొఫెసర్ కాబట్టి. సో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఈ యూనివర్సిటీ జియోమెడీకి అక్విన్ సర్టిఫికేట్, మీరు ఇంతకుముందు సర్టిఫికేషన్స్ అన్నారు కదా, అక్విన్ సర్టిఫికేట్ అంటే అక్రిడిషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అది. ఇది జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా ఈ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ లేదు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ఉన్నది అంటే వాళ్ళు ఆ క్వాలిటీ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ది బెస్ట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు, మనం కొత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఈ యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ తోటి అసోసియేషన్ ఉంది, విత్ ఓన్ హాస్పిటల్స్ తో పాటు 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ టిబిలిసి అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. తర్వాత యూనివర్సిటీ జియోమెడీ యాజ్ పర్ మన ఎన్ఎంసీ నామ్స్ ఇంత ముందు గెజెట్ ప్రకారం ఏదైతే డ్యూరేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదన్నీ ఉంది కదా, అవన్నీ మ్యాచ్ చేసిండ్రు. యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ఫాలో అవుతున్న యూనివర్సిటీ జియోమెడీ. అండ్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ అక్రిడిషన్స్ కూడా, అఫిలియేషన్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇన్ ద సెన్స్ ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు ఏది
యూఎస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని యూఎస్ఏకి సంబంధించిన అది అక్రిడిషన్ ఉంది. ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అండ్ ఏఎంసీ ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ అండ్ ఏఎంఎస్సి అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరప్, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూరప్, అలా జిఎంసి యూకే, ఇవన్నీ అక్రిడేషన్స్ ఉంటాయి. ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడీలో చదివిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీ చేయడానికి కానీ అర్హులు ఉన్నారట. అంటే గ్లోబల్ డిగ్రీ, ద స్టూడెంట్స్ విల్ గెట్ గ్లోబల్ డిగ్రీ ఇంక్లూడింగ్ ఇండియాతో పాటు అన్నీ కూడా. సో ఈ విషయాలన్నీ కూడా సరే, నేను యాజ్ అ కన్సల్టెంట్గా రిప్రజెంటేటివ్గా నా యూనివర్సిటీ గురించి నా కంట్రీ గురించి గొప్పగా చెప్పచ్చు. కానీ మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ఉంటుంది కదా, వాళ్ళు అఫీషియల్గా మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి మెడిసిన్ చదివే వాళ్ళ గురించి అఫీషియల్గా ఒక అడ్వైజర్ ఇచ్చిండ్రు. ఇండియన్ స్టూడెంట్స్కు అడ్వైజర్, స్పెషల్గా అడ్వైజర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఏదైతే ఎన్ఎంసీ గెజెట్ ఉందో నవంబర్ 18, 2021లో ఇచ్చిన గెజెట్ ప్రకారము ప్రతి ఆన్సర్ని క్వశ్చన్ రూపంలో వేసుకొని వాళ్ళ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే డ్యూరేషన్ ఎంత ఉంటుంది జార్జియాలో 54 months, ఇంటర్న్షిప్ ఎంత ఉంటుంది 12 months, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది ఇంగ్లీష్, కరికులం ఏముంటుంది, తర్వాత ఇవన్నీ కూడా చెప్పడంతో పాటు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇక్కడ రిజిస్టర్డ్ అవుతుంది. అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ, అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో రిజిస్టర్డ్ అవుతుంది. ఇలా ప్రతి పాయింట్ని స్టూడెంట్స్కు పేరెంట్స్కు క్షుణ్ణంగా అర్థమయ్యే లోపల ఒక డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫార్మాట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసిన ఒకే ఒక కంట్రీ జార్జియా. సో జార్జియాకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది సార్? జార్జియాకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ నుండి 5 hours రీచ్ అయిపోతారు. ఇండిగో ఫ్లైట్స్, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ జార్జియాలో టిబిలిసి క్యాపిటల్ సిటీలో దిగిపోతారు. సో పేరెంట్స్ కూడా కావాలనుకున్నప్పుడు టక్కున వెళ్ళి చూసి రావచ్చు. 5 hours అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ వాళ్ళకి ఎంత దూరంలో అకామిడేషన్ ఇస్తారు? ఎందుకంటే మెయిన్గా ఏమైపోతుంది అంటే ఈ ట్రావెలింగ్ కన్నా కూడా లోకల్లో ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు, వాళ్ళ యూనివర్సిటీలో కాకుండా బయట ఎక్కడ అకామిడేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ట్రావెలింగ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళడానికి రోజు. సో ఇట్లా ఈ విధంగా చూసుకుంటే అకామిడేషన్ ఎట్లా ఉంటుంది మీరు ఇచ్చేది? ఏ మెడికల్ కాలేజీకైనా విత్ ఇన్ ద క్యాంపస్ అకామిడేషన్ ఇవ్వరు. ద రీజన్ ఈస్ ఎందుకంటే వీళ్ళకు వైరస్, బ్యాక్టీరియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోగులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి విత్ ఇన్ ద క్యాంపస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉండదు, క్యాంపస్ బయట ఉంటుంది. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్నిటి కూడా వాకబుల్ డిస్టెన్స్ లోపలనే అకామిడేషన్స్. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి మళ్ళీ ఏం కమ్యూనికేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనకు వాకబుల్ డిస్టెన్స్ లోపలనే ట్రాన్స్పోర్టేషన్. జార్జియాలో ఫుడ్ మీకు ఏం దొరికినా కానీ మీరు ఇక్కడ నుంచి ఒక ఆంధ్ర షెఫ్ని ఎక్కడ పెట్టినాము అని చెప్పేసి అన్నారు. సో ఎట్లుంటుంది ఆ ఫుడ్ కూడా ఎట్లుంటుంది? మేము చూస్ చేసుకున్న ప్రతి యూనివర్సిటీలో ఆంధ్ర ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మేము చూస్ చేసుకున్న, ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీ జియోమెడీ విషయంలో చూసుకుంటే వెంకటలక్ష్మి అని చెప్పి రాజమండ్రి నుంచి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లేడీ కుక్ ఉన్నారండి, చెఫ్ ఉన్నారు. సో ఆమెకు అన్ని వంటకాలు ది ఎక్స్పర్ట్. మనం ఇక్కడ తినే ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, మధ్యాహ్నం రాత్రి వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు వీక్లీ 3 times నాన్ వెజ్. అందులో సండే రోజు ఖచ్చితంగా బిర్యానీ, ఎవ్రీ సండే కంపల్సరీ బిర్యానీ. ఇలా మన తెలుగు వంటకాలను ఏమాత్రం మిస్ అవ్వరు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ పూట ఏం తింటున్నారో ఆ ఫోటో, దాని వాయిస్ మెసేజ్ నా వాట్సాప్లో వస్తుంది. మేము చేస్తున్న అన్ని యూనివర్సిటీ సంబంధించిన అన్ని ఫుడ్ మెనూ నా దగ్గరకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఫుడ్ టైం టు టైము, క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ ఇవన్నీ కరెక్ట్ రీచ్ అవుతాయి. వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. ఎక్కడో పోయి తినాలి. చదువుకునే పిల్లలకి మంచి తిండి పెట్టడం అనేది మన బాధ్యత. సో చదివించడం ఒకటి సరిపోదు, వాళ్ళకి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది అసలు నిజంగా అంత చదవాలంటే. ఎంబీఏ స్టూడెంట్ అంటే అసలే రేపటి రోజులు మా అందరినీ కాపాడాల్సిన వాళ్ళు. కొన్ని కాలేజెస్లో, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూసినా కూడా కొన్ని కాలేజెస్లో పరిస్థితులను చూస్తుంటే భయం వేస్తుంది. పిల్లల్ని కాలేజెస్కి పంపాలి, లేకపోతే రెసిడెన్షియల్ కాలేజెస్లో ఉంచాలి అని అంటే పేరెంట్స్ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు పేపర్ల వార్తలు చూస్తే భయం వేస్తుంది. సో ఇప్పుడు పిల్లలు దూరం ఉంటారు, అక్కడికి వెళ్తే, జార్జియాకి వెళ్తే పిల్లలు దూరం ఉంటారు. మరి ఆ విధంగా ఆలోచిస్తే విత్ ఇన్ ద క్యాంపస్ ఎలాంటి సెక్యూరిటీస్ ఉంటాయి? సో జార్జియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ సెక్యూరిటీ డెస్టినేషన్ అండి. సో అక్కడ మీరు 24 hours 365 days ఒక అమ్మాయి వెళ్తున్నదంటే, ఒక మనిషి వెళ్తున్నారని చూస్తుంటే అమ్మాయి వెళ్తున్నది చూడు, అంత సేఫ్టీ. అక్కడ 24 hours వాళ్ళకు ఏది పెట్రోలింగ్ ఉంటుంది. సో అక్కడ అసలు సేఫ్టీ ఇష్యూ ఇప్పటివరకు రాలేదు, అసలే రాలేదు. జార్జియా విషయంలో మాత్రం అసలు ఎప్పుడు కూడా రాలేదు. ఎట్ ద సేమ్ టైం క్యాంపస్లో కూడా మన స్టాఫ్ ఉంటారు, మన కేర్ టేకర్స్ ఉంటారు, సీసీ కెమెరాస్ ఉంటాయి. క్యాంపస్లో కూడా ఉంటారు. క్యాంపస్లో కూడా ఇప్పుడు మేము యూనివర్సిటీ జియోమెడీలో మనకు ఒక ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్, మనకు ఒక క్యాబిన్ ఉంది, 201 నెంబర్ కూడా చెప్తున్నాను. మనకు క్యాబిన్ ఉంది 201. దాని అంటే ఇంటర్నేషనల్
అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అక్కడ హరీష్ కుమార్ అని చెప్పి మన స్టాఫ్, అక్కడ మన ఇండియన్ స్టాఫ్ అక్కడ వెరీ కూర్చుంటారు. నైస్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందుబాటులో ఉంటాడు. మన ఇండియనే ఉంటారు. ఇంకా అక్కడ వాళ్ళకి ఇంకా సమస్య వచ్చే అవును. అక్కడ 201లో పోయి సెకండ్ ఫ్లోర్లో 201లో పోయి యూనివర్సిటీ జియోమెడ్లో కలిస్తే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అక్కడిదక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఎవరో Okay. నాకే కాల్ చేయాలి, నేనే సార్ట్అవుట్ చేయాలి, ఎక్కడిదక్కడ సిస్టమ్ అంతా కూడా నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి. సో Okay. ఒకవేళ హాస్టల్ విషయంలో తీసుకుంటే మనకు వినయ్ కుమార్ శర్మ అని చెప్పి మనకు సర్వీసెస్ అన్నీ కూడా Hmm. లోకల్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి చాంద్ అని చెప్పి అట్లా అందరూ కూడా మన మన స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. సో వాళ్ళందరి నంబర్స్ కూడా పిల్లలకి ఇచ్చి పెట్టడం జరుగుతుంది. అందరికి తెలుసు, వీళ్ళకు గ్రూప్ ఉంటుంది, వాళ్ళ డిస్కషన్ జరుగుతాయి. Okay. సో అటువంటి ఇష్యూస్ ఇప్పుడు రాలేదు, రావు కూడా. ఎందుకంటే ఆ విధంగా అక్కడ అందుబాటులో అందరు ఉన్నారు. Okay. నా వరకు అసలు కాల్ రానే రాదు. Okay, okay, నేనే సార్ట్అవుట్ చేయాలి, నేనే ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అసలు రాదు. okay. నాదున్నది ఒక నెంబర్, ఎప్పుడు ఎయిర్టెల్ పుట్టినప్పటి నుంచి అదే నెంబరు, ఒకటే నెంబరు, సింపుల్ నెంబరు. వెల్ సెటిల్డ్ ఫార్మాట్ లో ప్లాన్ చేసిర్రు మొత్తం మీద మీరు ఇదంతా కూడా. సో నిజంగా చాలా అడ్వాంటేజ్ ఇట్లా ఉండడం కూడా. అంటే చదువుకోవడానికి ఇంకా మనకి వేరే టెన్షన్ లేకుండా హ్యాపీగా పోయి హ్యాపీగా పిల్లల్ని పంపించే పేరెంట్స్కి కూడా పరేషాన్ లేకుండా ఉంటుంది. హ్యాపీగా చదువుకోవచ్చు, ఏమున్నా కూడా ఇన్ఫర్మేషన్ మీ త్రూ వాళ్ళకి వస్తూ ఉంటుంది, లేదా మీకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు కూడా ఇక్కడ పేరెంట్స్కి ఒకవేళ ఇక్కడున్న పేరెంట్స్కి మీరు ఎప్పుడు కూడా కొంచెం కాంటాక్ట్లో ఉంటారా, మాట్లాడుతుంటారా? మాది పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఆఫీస్ ఉందండి. సో దాన్ని మెయింటైన్ చేస్తున్నది కూడా ఎవరో కాదు, నేను మా మిస్సెస్ ఇద్దరమే మెయింటైన్ చేస్తాం. నాకు Okay. పార్ట్నర్స్ కూడా ఎవరు లేరు. ఓకే. సో వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ. సో మా మేడంది అదే నెంబరు, నాది అదే నెంబరు కొన్ని సంవత్సరాల నుంచి. ఎవరైనా ఎనీ టైం ఈ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్లో వచ్చి కలుస్తారు, మామూలుగా ఫోన్లు చేస్తారు, వస్తూ ఉంటారు. అది సో ఇక్కడైనా కలవచ్చు, అంత అవసరమైతే ఎవరికి రారు, మామూలుగా క్యాజువల్గా వచ్చి కలిసిపోదామని అంటూ ఉంటారు. సో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, అట్లేం లేదు. ఓకే. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే వి బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు ఒక కంట్రీకి ఒక 5 పంపించేసి మర్చిపోవడము, ఇంకో కంట్రీకి 5 పంపించడం, ఆ యూనివర్సిటీ అలా కాకుండా ఫస్ట్ నుంచి జార్జియా జార్జియా జార్జియా. ఎన్ని నా గత ఎపిసోడ్లో ఎన్ని చూసినా, ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మీరు యూట్యూబ్లో చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ఒకటే ఒక డెస్టినేషన్ గురించి మాట్లాడితే అది జార్జియా గురించే మాట్లాడతాను. ఓకే. సో అంటే నా ఉద్దేశం వెరీ ఏంటంటే ఫోకస్డ్. ఇప్పుడు ఈ కంట్రీని మనం చేసినాము, దీన్ని వదిలేసినాం, ఇంకో కంట్రీ పోయినాం, మరి వీళ్ళకి సర్వీస్ ఎవరు ఇవ్వాలి? 6 years వాళ్ళు అక్కడ ఉండబోతున్నారు. నేను వదిలేసిన అంటే ఇప్పుడు వేరే కొత్త కంట్రీని మనము ఇది వదిలేసి, అంటే దీంతో పాటు అయితే వేరు, కానీ ఇది మొత్తానికే వదిలేసి వేరే కంట్రీకి మూవ్ అయినాం అనుకోండి, ఇక్కడ నన్ను నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని చదువుతున్న స్టూడెంట్స్కు ఏ సమస్య ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా తెలియదు. సో ఆ సర్వీస్ ఇవ్వడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నా కానీ జార్జియాను మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ వచ్చినాము. జార్జియాతో పాటు వియత్నాంని యాడ్ చేసుకున్నాం. జార్జియా 100%, ఎందుకంటే ఈ గెజెట్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ అని కూడా డిస్క్వాలిఫై అయినాయి. సో మార్కెట్లో వాక్యూమ్ చాలా ఉంది, అంటే ఇంకొక కంట్రీని ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో దాని గురించి మేము వియత్నాం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా పిల్లలు ఒకవేళ మీరు అందరూ కూడా సర్చ్ చేస్తున్నట్టయితే మీరు తప్పకుండా ఒకసారి సర్చ్ కొంచెం సేపు ఆపేసి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే పంజాగుట్టలో వీళ్ళ ఆఫీస్ ఉంది, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ ఆఫీస్ ఉంది. సో వాళ్ళకి సంబంధించిన నంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన కింద ప్లే చేస్తూ ఉంటాం మేము. సో ఆ నంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి, లేదా పంజాగుట్టలో ఉన్న వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడండి, వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి. మీరు కావాలనుకున్న పాయింట్స్ అన్నీ కూడా, మీరు ఏదైతే నోట్ చేసి పెట్టుకున్న పాయింట్స్ ఉంటే అవన్నిటి పైన కూడా మీకు సాటిస్ఫాక్షన్ దొరికితే డెఫినెట్గా మీరు జార్జియాలో చదువుకోవడానికి ఇష్టపడితే, మీరు దానికి ఎలిజిబుల్ అయితే మీకు ది బెస్ట్ ఆప్షన్ ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. థ్యాంక్స్ అలాట్.